అందరూ ఇష్టపడతారు. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇంట్లో వాళ్ళందరికీ సేమియా పాయసం చాలా. ఒక ఇంట్లో జ్యూసెస్ కానీ బాడీ కూల్గా అవ్వడానికి, ఒళ్ళు చల్లబడటానికి మనం ఈరోజు ఒక పాయసం అనేది చేస్తున్నానండి. ఇది పెసరపప్పు సేమియా పాయసం అండి. ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇది హెల్త్కి కూడా. ప్రసాదాలు అన్నిటికీ ఏం చేయాలి అనుకుంటున్నారు కదా. సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఎలా సింపుల్గా చేసుకున్నా, అది కూడా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే వీడియోలో చూపెడుతున్నా. ఇది అందరికీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు ఒక ట్రెడిషనల్ పాయసం అనేది చూపిస్తున్నానండి. అదేనండి సేమియా పాయసం. అందరూ ఇష్టపడతారు. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇంట్లో వాళ్ళందరికీ సేమియా పాయసం చాలా ఫేవరెట్ అండి. అందులో ఇప్పుడు మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారికి ఏదో ఒక రకంగా మనం నైవేద్యం పెడుతూ ఉంటాం. అలా అందులో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా. అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి రోస్టెడ్ సేమియా ఒక హ్యాండ్ఫుల్ వరకు తీసుకున్నానండి. హ్యాండ్ఫుల్ అంటే గుప్పెడు వరకు తీసుకొని ఇక్కడ నేను పచ్చిపాలు పోసుకుంటున్నానండి. ఎలాగో కాగుతాయి కదా, ఇందులో వేడి ఎక్కుతాయి కాబట్టి పచ్చిపాలు అనేది నేను తీసుకుంటూ ఉన్నాను. ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నానండి. ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాక మనం ఎంత నీళ్ళగా చేసినా కూడా సేమియా అనేది బాగా గట్టిగా అనేది తీసేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మంచి టేస్ట్తో రావాలంటే ఇలా చేసి చూడండి. ఒక 2 స్పూన్స్ వరకు నేను షుగర్ వేసానండి. చాలా తక్కువ అనుకుంటున్నారా? మా ఇంట్లో షుగర్ తక్కువ తింటారు కాబట్టి నేను స్వీట్నెస్ తగ్గించాను. మీరు అయితే ఎక్కువ వేసుకోండి. సిమ్లో పెట్టి మూత పెట్టేశానండి. ఇప్పుడు ఇంకో కడాయి చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఒక 2 నుంచి 3 ఇలాచీ వేసుకున్నానండి. ఇలాచీ వేసుకున్నాక తర్వాత జీడిపప్పు, బాదం, పిస్తా మనకి ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. నట్స్ అనేది నేను కిస్మిస్ కూడా వేసుకున్నానండి. ఇవి కొంచెం బాగా నెయ్యి వేడెక్కి ఇవి కూడా బాగా వేడెక్కుతాయి కదా. ఇప్పుడు జీడిపప్పు కూడా బాగా మంచి కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు మనము పాలు మరిగిస్తున్నాం కదా పాయసం కోసము. ఇప్పుడు మూత తీసేసి సేమియా కూడా బాగా మెత్తగా ఉడికింది. ఒక్కసారి అలా కలిపేసుకొని ఆ నెయ్యి, జీడిపప్పు అనేది ఇందులోకి వేసేసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వ్రతాలకి, నోములకి, పూజలకి ఈజీగా చేసుకోవచ్చండి. మనము షుగర్ అనేది కాకుండా బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చండి. కొంచెం సేపు మూత పెట్టేసి అలాగే మళ్ళీ తీసాక ఒక 5 మినిట్స్ తర్వాత తీసి ఒక్కసారి అలా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దాని టేస్ట్ సూపర్ ఉంటుందండి. మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ పాయసం ఇది. మీకు కూడా ఒకసారి చూపెడుతున్నాను. ఇలా సర్వ్ చేసుకోండి. అమ్మవారికి వ్రతాలకి, పూజలకి అయితే ఇలా చేసుకోండి. చాలా ఈజీ మెథడ్లో చూపించాను. మంచి టేస్టీ మెథడ్. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ని లైక్ అయితే చేయండి. బయట ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి. అందుకని బాడీ చలువ కోసం మనము ఒక ఇంట్లో జ్యూసెస్ కానీ లేదంటే బయట కోకోనట్ వాటర్ ఇలాంటివి ఎన్నో తాగుతూనే ఉంటాము. బాడీ కూల్గా అవ్వడానికి, ఒళ్ళు చల్లబడటానికి మనం ఈరోజు ఒక పాయసం అనేది చేస్తున్నానండి. ఇది పెసరపప్పు సేమియా పాయసం అండి. ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని ఈ పాయసం అనేది చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను
ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి, ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ మనం ఇంట్లో ఏవైతే వేసుకుంటున్నామో ఏవైనా వేసుకోవచ్చండి, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. నేను ఇక్కడైతే కాజు కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా కలర్ వచ్చినాక పక్కన తీసి పెట్టుకుంటున్నానండి. ఇలా పక్కన తీసి పెట్టుకున్నాక ఒక 100 గ్రామ్స్ పచ్చపెసరపప్పు ఉంటుంది కదండి, మనం పొంగల్కి దానికి వాడుతున్న ఆ పెసరపప్పు తీసుకొనేసి ఇలా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఇలా వేపుకొనేసి ఇందులోకి వాటర్ అనేది 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొనేసి 2 గ్లాసెస్ వాటర్ వరకు పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు విజిల్ ఇచ్చినాక స్టీమ్ అంతా పోయాక చూస్తే చూడండి మెత్తగా అయితే మనకు పెసరపప్పు బాగా మెత్తగా 2-3 విజిల్లకి మెత్తగా ఉడికిపోయింది. చూడండి కొద్దిగా సాఫ్ట్గా కూడా ఉంది బాగా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఒక బౌల్ తీసుకొనేసి అందులోకి ఒక 100 గ్రామ్స్ బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకొనేసి అది మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ వేసుకొనేసి ఇది కొంచెం బెల్లం కరిగేంత వరకు పెట్టుకుంటున్నానండి. బెల్లం కరిగేంత వరకు దీన్ని బాగా కాచుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి కొంచెం మరిగింది కదా, బెల్లం కూడా కరిగిపోయింది, వాటర్ కూడా బాగా మరుగుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులోకి నేను ముందుగానే రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను. మీరు నార్మల్ సేమియా కూడా యూస్ చేసుకోవచ్చండి. రోస్టెడ్ సేమియా తీసుకునేసి ముందుగానే నేను కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ అనేది తీసుకుంటున్నాను. ఒక 1/4 లీటర్ వరకు ఉంటాయండి. తీసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఉడికించుకోవాలి సేమియాని. ఇప్పుడు సేమియా ఉడికింది చూడండి, మిల్క్ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఏం మాడిపోయే ఛాన్స్ అయితే ఉండదండి. ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి. అంతా కూడా కిందికి పైకి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది వాటర్తో సహా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం ముందే ఉడకబెట్టిన బెల్లం వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అనేది ఇలా వడగొట్టుకోవాలి. ఏమన్నా రాళ్ళు కానీ డస్ట్ కానీ ఉంటే అందులో ఆగిపోతుంది. ఇలా వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా, అవన్నీ పైన కూడా ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 5 to 7 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం దగ్గర పడనిస్తే టేస్టీ పెసరపప్పు పాయసం చాలా టేస్టీగా ఉండే ఈజీగా చేసుకోగలిగే పండగలప్పుడు కానీ మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా సమ్మర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ. మనం స్వీట్ని తినేదాన్ని బట్టి ఉంటుందండి. మీరు స్వీట్ ఎంత తినగలుగుతుందో అంత వాటర్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు షుగర్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మీకు కంపల్సరీగా అందరూ కూడా చేసుకోండి. పిల్లలు కూడా పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. అలా బాడీని పెసరపప్పు చాలా బాగా కూల్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదండి, అందరూ వాయినాలు తంబూలాలు ఇలా ప్రసాదాలు అన్నిటికీ ఏం చేయాలి అనుకుంటున్నారు కదా. సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఇలా సింపుల్గా చేసుకున్నా, అది కూడా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా కూడా ఉంటుంది. ఇది సింపుల్గా ఎలా చేయాలనేది నేను ఈరోజు వీడియోలో చూపెడుతున్నాను. ఇది అందరికీ వచ్చు, కానీ నేను ఈరోజు వీడియోలో అనేది చూపిద్దాము, శ్రావణ మాసం కాబట్టి చూపెడుతున్నానండి ఈరోజు వీడియోలో.
ఫస్ట్ ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయి అనేది తీసుకున్నాక నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. స్పూన్ అంటే చిన్న టేబుల్ స్పూన్ కాదండి, కొంచెం పెద్ద స్పూన్తో వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఇలాచీ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కిస్మిస్, నేను జీడిపప్పు అనేది తీసుకునేసి అవి కూడా వేసుకుంటున్నాను. అవి లైట్గా కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ పైకి తీసేసుకున్నాను. అంటే ఎక్కువసేపు పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తొందరగా తీసి పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ, ఇప్పుడు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. బాంబే రవ్వ అండి, మీరు గోధుమ రవ్వతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇది ఉప్మా రవ్వ చూస్తున్నారు కదా, ఇలా వేసుకొనేసి పైన సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ మంచి స్మెల్ వచ్చేంత వరకు నెయ్యిలో సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. కేసరి అనేది చాలా ఈజీ ప్రాసెస్ చేసేది. ఇప్పుడు నేను ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను 2.5 కప్పు వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ ఉండలు కట్టేస్తుంది కదండి బాంబే రవ్వ, అందుకని బాగా కలుపుకొనేసి కొంచెం సేపు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటాను. ఇప్పుడు మూత తీసాక చూడండి, కొంచెం బాగా దగ్గర పడి ఉడికింది కదా, ఇంకా లైట్గా వాటర్ అనేది ఉంది. ఇంకా చూడండి, ఇలా బాగా కలిపేసుకోవడం వల్ల ఉండలు అనేది లేకుండా బాగా వస్తుందండి. మనం ముందే ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం సేపు మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఫైనల్గా షుగర్ అండి, మేమైతే చాలా తక్కువ స్వీట్ అనేది ఇంట్లో అందరము తక్కువగా తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మీరైతే ఎక్కువ తినేలైతే మీరు ఎక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫైనల్గా కేసరి కలర్ వేసుకుంటున్నాను. మీరైతే మీకు ఇష్టం ఉంటే కేసరి కలర్ వేసుకోవచ్చు, లేదంటే వైట్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా ఇది పాయసంలోకి వేస్తారండి, చాలా బాగుంటుంది. ఇది నేను కేసరిలో కూడా వేస్తుంటాను, బాగుంటుంది టేస్ట్. నములుతున్నప్పుడు తింటున్నప్పుడు టేస్ట్ అనేది నోటికి బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి కదా, కిస్మిస్, జీడిపప్పు, అవి ఫైనల్గా నేను వేసేసి కొంచెం సేపు మూత పెట్టేసాను. మూత పెట్టేసి తీసాక చూస్తారు కదా, ఇంతకుముందు వాటర్ అనేది ఉండింది, ఇప్పుడు వాటర్ అయితే లేదు. కింద మాడిపోకుండా బాగా ఇట్లా పైన కింద అంటే మొత్తం బాగా ఇలా కలిపేసుకున్నాం. చూసారు కదా, బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది. నెయ్యి ఫ్లేవర్తో కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టాను కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.